హాయ్ ఆల్. బగారా రైస్ విత్ మటన్ కీమా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే మటన్ కీమా ఈ మధ్యనే ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనిపించింది. నా స్టైల్లో నేనైతే సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసుకుంటాను. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసేసుకొని ఒక 3-4 మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అవంతా బాగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకుంటాము. అది కూడా దానిలో రా స్మెల్ అంతా పోయిన తర్వాత మనం పుదీనా యాడ్ చేసుకున్నాము. పుదీనా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కదా, అందుకోసమని మటన్ కూడా ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని దానికి కావాల్సినంత సాల్ట్, పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేయండి. మటన్ కీమా కదా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయితే చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుంది. చూసారా, కొంచెం సేపటికైతే మంచిగా వాటర్ అయితే బాగా వచ్చేసాయి. ఆ వాటర్లోనే ఆల్మోస్ట్ మటన్ హాఫ్ ఆఫ్ ది మటన్ ఇలాగే ఉడికిపోతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతూ ఉంటుంది. వాటర్ అంతా చాలా వరకు ఎవాపరేట్ అయిపోతూ ఉన్న టైంలో నేనైతే ఒక 2 చిన్న ఆనియన్స్ లేదా ఒకటి మీడియం సైజ్ టొమాటో అయితే వేసుకొని అది కూడా దాంతో పాటుగా కొంచెం కారము, ధనియాల పొడి, ఇంకా మీ దగ్గర ఉంటే మటన్ మసాలా, లేదు అని అంటే గరం మసాలా అయినా వేసుకొని అది కూడా బాగా మంచిగా ఫ్రై అవనివ్వండి. నేను ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇప్పటికి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉన్నాయి కదా, ఇంకా మటన్ కూడా కొంచెం ఉడకాలి. అందుకోసం అని చెప్పి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర కూడా దానిలోనే మంచిగా ఉడికేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది అని చెప్పి నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు ఇక్కడ యాడ్ చేసాము. పుదీనా ఫ్రై చేసేటప్పుడే ఫస్ట్లోనే ఆనియన్స్తో పాటుగానే వేసేసి ఫ్రై చేసేసుకొని ఫైనల్గా చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇంకా నేనైతే బగారా రైస్ కూడా చేసేసాను. మీకు బగారా రైస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అయితే నేను అది ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎలా ఉంది, నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.